గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా బులెటిన్ అప్డేట్ చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది శనివారం నుంచి ఇరు దేశాల మధ్య నెత్తురు పారుతోంది ఆపరేషన్ ఆల్ అక్సా స్ట్రామ్ పేరుతో ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు భూమి ఆకాశం సముద్రం నుంచి ముప్పేట దాడులు చేస్తున్నారు ఈ దాడుల్లో 250 మందికి పైగా ఇజ్రాయేలీలు మృతి చెందగా 1600 మందికి పైగా పౌరులు గాయపడ్డారు ఇటు ఆపరేషన్ స్క్వాడ్స్ ఆఫ్ ఐరన్ పేరుతో రక్తపు టేర్లను పారించింది ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది దొరికిన హమాస్ ఉగ్రవాదులను దొరికినట్లు ఊచకోత కోసింది ఇజ్రాయెల్ చేసిన ప్రతీకార దాడిలో పాలస్తీనాకు చెందిన 232 మంది మరణించగా మరో 1000 మందికి గాయాలయ్యాయి ఇజ్రాయెల్లో యూదులు వేడుకల్లో మునిగి తేలుతుండగా వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించారు హమాస్ ఉగ్రవాదులు వందలాది మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు పలు పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ను బందీలుగా చేసుకున్నారు ఇక హమాస్ రాకెట్ల దాడులు ఉగ్ర చొరబాట్ల తర్వాత ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం ప్రకటించింది వైమానిక దాడులతో పాలస్తీనాలోని మిలిటెంట్ల స్థావరాలపై భీకరంగా విరుచుకుపడుతుంది దీంతో ఇజ్రాయెల్ పట్టణాలు నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది మిలిటెంట్ల దాడులతో లక్షల మంది ఇజ్రాయేలీలు సురక్షిత షెల్టర్లలోకి వెళ్లిపోయారు గాజా సమీపంలోని రోడ్లను సైతం మూసివేయడంతో నగరాలు పట్టణాలు నిర్మానుషంగా మారిపోయాయి అయితే ఆల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ ఆకృత్యాలకు నిరసనగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపారు హమాస్ ఉగ్రవాదులు గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారం తీర్చుకుంటున్నామన్నారు ఇక ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తీవ్రంగా పరిగణించారు తాము యుద్ధంలో ఉన్నట్లు వీడియో సందేశంలో తెలిపారు హమాస్లు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ముందు చొరబాటుదారులను ఏరివేసి ఆ తర్వాత శత్రు అంతు చూడాలని ఆదేశించారు మరెవరు మిలిటెంట్ల గ్రూప్లో చేరనంత స్థాయిలో ప్రతిఘటన ఉండాలని అధికారులకు సూచించారు కాగా హమాస్ దాడి ప్రణాళికలను ముందే పసిగట్టడంతో ఇజ్రాయెల్ సైన్యం విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి నిఘా వైఫల్యంతో ఇజ్రాయెల్ భారీ మూల్యాన్ని చెల్లించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఇజ్రాయెల్పై హమాస్ దాడులను భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి ఇజ్రాయెల్లో ఉగ్రవాదులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు ప్రధాని మోదీ ఈ విపత్కర పరిస్థితిలో ఇజ్రాయెల్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఇక హమాస్ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా బ్రిటన్ స్పెయిన్ తుర్కీ జర్మనీ రష్యా ఉక్రెయిన్ బెల్జియం గ్రీస్ దేశాలు ఇజ్రాయెల్కు అండగా ఉంటామని తెలిపాయి తమకు తాము రక్షించుకునేందుకు పోరాడే హక్కు ఇజ్రాయెల్కు ఉంటుందన్నాయి
ఎప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉండే మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య పాతపగలు రాజుకున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లు పిడుగులా దూసుకువచ్చాయి. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా అనేక మార్లు హమాస్ ఇజ్రాయెల్పై వరుస దాడులకు పాల్పడింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1948 నుంచి ప్రబల శక్తిగా నిలిచిన ఇజ్రాయెల్పై తొలిసారి భీకర దాడులు జరిగాయి. 1948, 1967, 1973లో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం సాధించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తర్వాతి కాలంలో శత్రు దేశాలతో శాంతి ఒప్పందాలు కుదరడంతో పశ్చిమాసియాలో శాంతి ఏర్పడింది. అయితే గత దశాబ్ద కాలంగా పాలస్తీనాలోనూ ఇజ్రాయిల్లోనూ పెరుగుతున్న అతివాద ధోరణుల కారణంగా పరిస్థితి విషమిస్తోంది. తాజాగా పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ ఏకంగా ఇజ్రాయెల్పై దాడులు చేయడం, ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో హమాస్ ఒకటి. పాలస్తీనాలో వెస్ట్ బ్యాంకు గాజాలు ఉండగా గాజాలో హమాస్ బలంగా ఉంది. దీని 1980లో షేక్ అహ్మద్ యాసిన్ నెలకొల్పారు. 1987లో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో ఇంతిఫాదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలో హమాస్ వెలుగులోకి వచ్చింది. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, నాటి ఇజ్రాయెల్ ప్రధాని రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంకు గాజాల్లో పాలస్తీనా అథారిటీ పాలన ఏర్పడింది. అయితే దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఉగ్రచర్యలకు పాల్పడడంతో 1997లో అమెరికా ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే పాలస్తీనా మండలికి జరిగిన ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. హమాస్ ఇజ్రాయెల్ భూభాగంపైకి దాడులు జరపడం, ప్రతిగా ఇజ్రాయెల్ విరుచుకుపోవడం పరిపాటిగా మారింది. 2001, 2004, 2005, 2006, 2007, 2014, 2021 సంవత్సరాల్లో ఇరుపక్షాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో వందల మంది చనిపోయారు. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడుల్లో తాజా దాడి అత్యంత తీవ్రమైనది. హమాస్ దాడులకు బదులుగా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ ను ప్రారంభించింది. హమాస్కు నిధులు, ఆయుధాలు ఇరాన్ నుంచి వస్తున్నట్టు సమాచారం. పాలస్తీనా వాదులతో టర్కీ కూడా ఆర్థిక సాయం చేస్తున్నట్టు నిఘా వర్గాల వెల్లడి. సమకాలీన ప్రపంచంలో ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అత్యంత సమర్థవంతమైనవని పేర్కొంటారు. అయితే హమాస్ కదలికల్ని అంచనా వేయడంలో అవి వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై ఏకంగా 5,000 రాకెట్లను ప్రయోగించినట్టు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. హమాస్ మిలిటెంట్లు అనేక మంది ఇజ్రాయెల్ సైనికులతో పాటు పౌరుల్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలు తీవ్రమైతే పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాల అండ ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో ప్రపంచ దేశాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇజ్రాయెల్ హమాస్ల ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగితే చమురు సరఫరాలతో పాటు కీలకమైన సూయజ్ జలసంధి రాకపోకలకు అడ్డంకులు తలెత్తే అవకాశాలున్నాయి. కర్ణాటక బాణసంచ పేలులలో మృతుల సంఖ్య 13కు చేరింది. అత్తిపల్లి క్రాకర్స్ గోడౌన్లో పేలుడులో 13 మంది సజీవ దహనం కాగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ₹1 కోటి విలువైన బాణసంచతో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం డీకే 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదం జరిగిన గోదాంకు అనుమతి లేదని, దుకాణానికి మాత్రమే పర్మిషన్ ఉందన్నారు డీకే. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.
గుజరాత్లో నోట్ల వర్షం కురిసింది. ఫోక్ సింగర్ అల్పా పటేల్, జానపద కళాకారిణి మాయాబాయ్ ఆహిర్ ప్రదర్శనలో కరెన్సీ కట్టలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అహ్మదాబాద్లో జరిగిన ఈ షోకు ఫిదా అయిన గుజరాతీయులు కళాకారులపై లక్షలు కురిపించారు. కాగా ఈ డబ్బును గోశాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు అల్పా పటేల్. కాంగ్రెస్ పార్టీ తీరు అస్తవ్యస్తంగా మారింది. గ్రూపు తగాదాలతో గందరగోళంగా మారింది. నాయకుల మధ్య గొడవలతో ఆ పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తమకే టికెట్లు ఇవ్వాలంటూ నాయకులు ఎక్కడికక్కడ వీధికెక్కి రచ్చ చేస్తున్నారు. తమ నేతకు టికెట్ ఇవ్వకుంటే తడాకా చూపిస్తామంటూ ఏకంగా అధిష్టానానికే వార్నింగ్లు ఇస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి మొదలైంది. టికెట్ల కోసం పార్టీ నేతలు నిరసన బాట పడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమంటూ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి, కీలక నేతలకు వార్నింగ్లు ఇస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి టికెట్లు కేటాయిస్తారా అని నిలదీస్తున్నారు. కొన్ని పార్టీల్లో టికెట్లు దొరకని నేతలకు కాంగ్రెస్ అడ్డాగా మారుతోందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదిరిపోతోంది. పారాచూట్ లీడర్లకు అవకాశం ఇవ్వొద్దంటూ హైదరాబాద్ గాంధీ భవన్ ముందు నిరసన చేపట్టారు ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దంటూ ఆందోళన చేపట్టారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ హామీలు ఇస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు కూడా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పారాచూట్ లీడర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే నేతలకు టికెట్లు ఇవ్వకపోతే తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరించారు. డబ్బులకు టికెట్లు అమ్ముకొని అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు. ఓవైపు కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ కొనసాగుతుండగా మరోవైపు ఇంటర్నల్ గా లీక్ అయిన ఫస్ట్ లిస్ట్ లో తమ పేర్లు లేకపోవడంతో ఆశావహులు భగ్గుమంటున్నారు. ప్రజల మధ్యలోనే ఉంటూ ఎప్పటినుంచో పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాండూరు కాంగ్రెస్ మహిళా నేత కాల్వ సుజాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కాలంగా కష్టపడుతున్న తనకు కాకుండా మనోహర్ రెడ్డికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించింది. కష్టపడని వారికి కాంగ్రెస్ లో న్యాయం జరగదంటూ బోరున విలపించింది. మరోవైపు సనత్ నగర్ నుంచి నీలిమ, గోషామహల్ నుంచి ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమకు అన్యాయం జరుగుతోందని బీసీ నేతలు మండిపడుతుండగా మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా తమకు టికెట్లు కేటాయించడం లేదంటూ ఆందోళనలు చేస్తున్నారు. నేను ఈ రోజు మా జిల్లా అధ్యక్షుడిని అడుగుతున్నా, పరిగి నుంచి వస్తున్నటువంటి ఆ డీసీసీబీ పరిగిలో జాయిన్ చేయించుకుంటే బాగుంటుంది. మా తాండ్రులో ఎందుకు ఈ కార్యక్రమం? ముఖ్యంగా మరి ఆయన పరిగి టికెట్ ఆశిస్తే బాగుంటుందేమో. మరి మా తాండ్రులో మేమున్నాం కదా, మా లోకల్ ఉన్నాము, మేము పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నాము, మహిళలకి పనిచేసాము. డెఫినెట్గా హక్కు ఉంది, అడగడానికి మాకే హక్కు ఉంది. బయటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువగా మాకే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది, తినే హక్కు ఉంది. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే కాంగ్రెస్ వరుస ఆందోళనలతో సతమతమవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు టికెట్లు ఇస్తే సత్తా చూపిస్తామంటున్న కార్యకర్తల హెచ్చరికలతో తలలు పట్టుకుంటోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న తమ పార్టీ పరిస్థితిని ఈ గొడవలు మరింత దిగజారుస్తున్నాయని హస్తం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావంటూ నిట్టూరుస్తున్నారు. సమైక్య పాలనలో సమ్మెలతో నష్టాల్లో నడిచిన సింగరేణి సంస్థ నేడు లాభాల బాటలో పరుగులు పెడుతోంది.
పరాయి పాలనలో ఎన్నో బాధలు పడ్డ కార్మికులు సొంత రాష్ట్రంలో తలెత్తుకొని బతుకుతున్నారు. ఒకప్పుడు ఆర్థిక దిగ్బంధనంలో నడిచిన సంస్థ నేడు కార్మికుల స్వేదంతో బలోపేతమై వ్యాపారంలో పరుగులు తీస్తోంది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కార్మికుల వాటా శాతాన్ని ప్రతి ఏడు పెంచడం విశేషం. ఈసారి సంస్థ లాభాల్లో కార్మికుల వాటాను 32% పెంచడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. సమైక్య రాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా 18%. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మికులకు 20% వాటాను మాత్రమే ప్రకటించారు. కానీ స్వరాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటా ఎన్నడూ 21% కంటే తగ్గలేదు. సంస్థకు తక్కువ లాభాలు వచ్చినా కేసీఆర్ మాత్రం కార్మికుల వాటా శాతాన్ని పెంచుతూనే వచ్చారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32% వాటాను ప్రకటించారు. సమైక్య పాలనలో అడుగడుగునా సమ్మెల వల్ల నష్టాల్లో నడిచిన సింగరేణి స్వరాష్ట్రంలో లాభాల్లో పరుగులు పెడుతోంది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం వల్లనే సింగరేణి కార్మికుల బంగారు భవిష్యత్తుకు పునాది పడింది. అందుకు నిదర్శనం గత 10 ఏండ్ల గణాంకాలే. సమైక్య పాలకుల హయాంలో 2008-9 నుంచి 2010-11 వరకు వరుసగా 3 ఏళ్ల పాటు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16%. నాటి నుంచి అరకొర వాటాతో సరిపెట్టుకున్న కార్మికులకు 2013-14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా సంస్థ లాభాల్లో కార్మికులకు 20% వాటాను మాత్రమే ప్రకటించారు. కానీ స్వరాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటా ఎన్నడూ 21% కంటే తగ్గలేదు. కోవిడ్ సంక్షోభంతో పాటు ఇతర కారణాల వల్ల సింగరేణికి 1-2 సార్లు తక్కువ లాభాలు వచ్చినా సీఎం కేసీఆర్ మాత్రం కార్మికుల వాటా శాతాన్ని క్రమంగా పెంచుతూనే వచ్చారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32% వాటాను ప్రకటించారు. దీన్ని బట్టే సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు ఎంత ఆప్యాయత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రంలో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు ఇచ్చిన మొత్తం వాటా ఎన్నడూ 100 కోట్లు దాటిందే లేదు. 2008-9లో సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 16% వాటా ప్రకటించిన అప్పటి ప్రభుత్వం మొత్తంగా వారికి చెల్లించింది మాత్రం 21.25 కోట్లే. తెలంగాణ ఏర్పడిన 2013-14లో కూడా పేరుకు 20% వాటాను ప్రకటించినప్పటికీ కార్మికులకు పంచింది 83.75 కోట్లు మాత్రమే. సీఎం కేసీఆర్ కు మొదటి నుంచే సింగరేణి అంటే ఎంతో అభిమానం, ఆప్యాయత అని సింగరేణి సంస్థ సీఎండి శ్రీధర్ చెప్పారు. స్వరాష్ట్ర ఆవిర్భావం నుంచే సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై సీఎం ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. కార్మికుల కష్టాలను పరిష్కరించి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో కార్మికులు మా రాష్ట్రం, మా సంస్థ అనుకుని క్రమశిక్షణతో వ్యవహరించడం, తీవ్రంగా శ్రమించడంతో సింగరేణి పరిస్థితి మెరుగుపడింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇవాళ అత్యాధునిక ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభం కానుంది. గాంధీ హాస్పిటల్లోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ ఐవీఎఫ్ సెంటర్ ప్రత్యేకతలు, విశేషాలపై రాష్ట్ర ఐవీఎఫ్ నోడల్ అధికారిని జానకితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతోటి ఐవీఎఫ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. ప్రజెంట్ మనం గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటైనటువంటి ఐవీఎఫ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఎక్కడ ఏ లోటు కూడా లేకుండా సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా గాంధీలో అందుబాటులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సంతానం లేని సమస్యతో బాధపడుతున్నటువంటి దంపతులకు ఏదైతే వారిలో సంతోషం నింపాలనే ఉద్దేశంతో అత్యంత ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ను కూడా, ఏదైతే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనము ఏదైతే గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటైనటువంటి సంతాన సౌఫల్య కేంద్రం వద్ద ఉన్నాం. మనం ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ల్యాబ్స్ కూడా ఇక్కడ నుంచే ఉంటాయి. మనకు మేజర్ ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, దాంతోపాటుగా ఐవీఎఫ్ ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, దాంతోపాటుగా
ఆండ్రాలజీ ల్యాబ్ కూడా కావచ్చు. వీటికి సంబంధించి కూడా మనం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రం IVF నోడల్ ఆఫీసర్ డాక్టర్ జానకి గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మనం చూస్తూ ఉన్నాము ఎంట్రన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఉంది. ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటారు? ఈ ల్యాబ్స్ గురించి కావచ్చు, వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా కాలం పిల్లలు లేని వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో అసలు ఏమీ ఖర్చు లేకుండా సంతానం సాఫల్యం అనేది జరగడం అనేది చాలా అరుదైన విషయం. ఇది చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన సీఎం గారు అయితేనేమి HM గారు అయితే కానీ చాలా ప్రోయాక్టివ్గా దీన్ని ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ బిలో పవర్టీ లైన్ వాళ్ళకు కూడా అత్యంత కాస్ట్లీ ఒక నెలకి లక్షలు బయట ఖర్చు పెడుతునే దాన్ని గవర్నమెంట్లో కూడా చేయాలనే ఒక సత్సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగిందండి. MCH బిల్డింగ్ అనేది కూడా గాంధీకి రావడం, దానిలో 5th ఫ్లోర్ దీనికోసం వినియోగించబడడం జరిగిందండి. అట్లాగే హార్మోన్ టెస్టులు, హిస్ట్రో ల్యాప్రోస్కోపీలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి, ఉచితంగానే చేస్తారు. తర్వాత IVF ల్యాబ్లో మెయిన్గా ఏంటంటే ఎగ్ కలెక్ట్ చేస్తారండి తల్లిలో నుంచి, అట్లాగే వీర్యం కూడా తీసుకొచ్చి ఈ రెండు కూడా బయట ఫలదీకరణం చేసి దాన్ని తీసుకెళ్ళి ఒక 3-4 రోజులు స్టేజ్ దాకా పెంచిన తర్వాత తీసుకెళ్ళి IVFకి అది మళ్ళీ ఆడవాళ్ళలో ప్రవేశపెడతారండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మేడం చెప్పండి, ప్రధానంగా నేడు సంతాన లేమి సమస్య అనేది కొంచెం బాగా పెరిగినటువంటి ఇది బాగా పెరిగిపోయిందండి ఈ సంతాన లేమి సమస్య. ఎందుకంటే ఏజ్ అట్ మ్యారేజ్ బాగా పెరిగిపోయింది. అందరూ కూడా చదువుకోవాలనుకుంటున్నారు, ఆడపిల్లలందరూ కూడా. ఒక 35 ఇయర్స్ వచ్చేసరికి బాగా ఎగ్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. అందువల్ల వీళ్ళు 30 ఇయర్స్కి కానీ వివాహం చేసుకోవట్లేదు, చేసుకున్న వెంటనే వాళ్ళకి పిల్లలు కావాలనుకుంటున్నారు, అది అవ్వడం లేదు. అట్లాగే బీదవారిలో కూడా చాలామందిలో కూడా వాళ్ళు ఏజ్ అట్ మ్యారేజ్ ఇప్పుడు బాగా పెరిగిందండి. ఒకప్పుడైతే చాలా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోవడం, త్వరగా అయిపోయేది. చాలా వ్యంధ్యతంతో బాధపడుతూ వారి డబ్బులు కూడా అయిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఇస్తున్న అత్యంత గొప్ప ప్రోగ్రాం అండి ఇది. దీనివల్ల ఎంతోమంది సంతానం లేమి దంపతులు డబ్బుతో నిమిత్తం లేకుండా ఇక్కడికి వచ్చి IVF చేయించుకుని చాలా సంతోషకరంగా వాళ్ళ బిడ్డని తీసుకుని వెళ్ళాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. ప్రధానంగా ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఉన్నాం కదా, మనం ఈ ల్యాబ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెఫినెట్గానండి. ఇది ఎంబ్రియాలజీ ల్యాబ్ అనేది చాలా స్టెరిలైజ్డ్గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఆర్టిఫిషియల్గా ఫలదీకరణం అంటే మనిషి లోపల జరిగేది ఇట్లా ఈ ల్యాబ్లో జరుగుతుంది. సృష్టికి ఇది ప్రతి సృష్టి అండి. ఈ ప్రతి సృష్టి అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. టెంపరేచరు అవన్నీ చాలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జరగాలి. అందుకోసం దీన్ని అత్యంత కష్టతరమైన ప్రక్రియగా ఇది పేర్కొనబడిందండి. ఫలదీకరణం ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ట్యూబ్స్ ఫెయిల్ అవ్వచ్చు, ఎగ్స్ ఫెయిల్ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అవి కావచ్చు, ఏ కారణం లేకుండా ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. వీటిలన్నిటిలో కూడా ఏమవుతుందంటేనండి మనకి IVF అనేది అవసరం పడుతుంది. సో అందుకోసం అట్లాంటి వాళ్ళల్లో ఎగ్ తీయడము, స్పర్మ్ తీయడము, ఈ రెండు ఫలదీకరణం బయట చేయడము, అవి టెంపరేచర్స్ కంట్రోల్లో పెట్టడము. ఒక్కొక్కసారి మేల్ దానిలో ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళి చొచ్చుకుని ఫలదీకరణం చేయలేదండి. అట్లాంటి వాటిల్లో నుంచి ఒక నీడిల్స్ ద్వారా లోపల పంపించడం అనేది చాలా అత్యంత కీలకమైన విషయం అండి. ICSI అంటారండి దీన్ని. ఇవన్నీ కూడా ఎంబ్రియాలజిస్టు, ఒక గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేస్తూ ఉంటారండి. ఇవి చేస్తున్నప్పుడు చాలా టైట్ కంట్రోల్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఉండాలండి. ఆ నీడిల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా కాస్ట్లీ అండి ఇవన్నీ. సో దాని ద్వారా లోపలికి పంపించి ఆ ఫలదీకరణ చెందిన తర్వాత ఇక్కడ జరుగుతుందండి అదంతాను. ఆ జరిగిన ఎంబ్రియోస్ని కూడా ఫర్టిలైజ్డ్ ఎంబ్రియోస్ అన్నిటినీ లోపల పెట్టి ఒక 3-4 సెల్స్గా అవి వెళ్ళిపోతున్న టైంలో అవి మళ్ళీ తీసుకెళ్ళి స్త్రీ గర్భంలో వేస్తారండి. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఇదంతా ప్రక్రియ అండి. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ కంట్రోల్తో చేయాలండి. వీటిలో ఏది తేడా వచ్చినా కూడా ఇబ్బంది వస్తుంది కనుక చాలా పర్యవేక్షణలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరగాలి. ప్రధానంగా ఎక్విప్మెంట్ పరంగా కూడా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారంటారు? ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయంట? ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం WHO గైడ్ లైన్స్ తీసుకున్నామండి. ఆ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్లో నుంచే బిడ్లోకి వెళ్ళిన తర్వాత అవి 3 సెంటర్స్ వచ్చినాయండి. ఇది ఫస్ట్ది గాంధీదండి. తర్వాత MGMH అని పేట్ల బుర్జ్లో కూడా ఒక IVF సెంటర్ స్టార్ట్ అవ్వబోతుందండి. ఒక 1 or 2 monthsలో అది కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత వరంగల్లోనండి. ఈ 3 సెంటర్స్ కూడా హరీష్ రావు గారు మమ్మల్ని ప్రోత్సాహం చేసి తప్పకుండా ఈ పూర్ పీపుల్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, బయట చాలా ఖర్చుతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ IVF అనే ప్రోగ్రామ్ని తీసుకెళ్తున్నారండి. ఇది చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ అండి. మీకు ఎలా అనిపిస్తోంది ఈ సెంటర్స్ ఏర్పాటు చేయడము? లక్షల్లో ఖరీదు చేసేటువంటి ట్రీట్మెంట్ని
పేదవాళ్ళకి అందించడం, దాంతోపాటుగా పేదవాళ్ళే కాదు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా రావచ్చని మీరు చెప్తా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఇది ఒక గొప్ప కళ సాకారం అయినట్టుగా ఉందండి. అది అసలు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని కూడా మేము అనుకోలేదండి. అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఐవీఎఫ్ పెట్టగలరా అనేది కూడా చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ వస్తున్న విషయం అండి. ఎన్నో ఇన్ఫెక్షన్స్కి వాటికి అన్నిటికి ఆఖరి టైంలో వచ్చే మా హాస్పిటల్లో కూడా ఇట్లాంటి ఒక ల్యాబ్ సెటప్ చేస్తారా అనేది అసలు ఊహించలేదండి. చాలా గొప్పగా ఉందండి ఈ అనుభవం అనేది మాకు. దీనిలో ఖచ్చితంగా మా వ్యయ ప్రయాసాలు అన్నీ ఓర్చి మేము ఎలాగైనా ఒక విజయం సాధించాలని, ఒక టీం వర్క్తో ముందుకు పోవాలని చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్తో వర్క్ చేస్తూ ఉన్నామండి. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 2 సెంటర్లు రానున్నాయి. గాంధీతో పాటు కలిపి 3 సెంటర్లు రాబోతున్నాయి. త్వరలో పేట్ల బుర్జిలో కూడా ప్రారంభం కాబోతున్నట్టు, దాంతోపాటుగా వరంగల్లో కూడా ప్రారంభించబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి పేదవాళ్ళకు ఏదైతే ఈ యొక్క ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ని ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐవీఎఫ్ సెంటర్ని ప్రారంభిస్తూ ఉంది. ప్రధానంగా ఉచితంగా ఈ ట్రీట్మెంట్ని అందించడానికి ఈ సంతాన సౌఫల్య కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.